అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, వీనియన్ హాస్పిటల్స్, బేగంపేట్. ఒక పెక్యులియర్ ప్రాబ్లం గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. దాని పేరు ట్రిగ్గర్ ఫింగర్. చాలా తక్కువ మందిలో ఉంటుంది, కానీ చాలా ఇబ్బంది పెట్టే సమస్య. రొటీన్ పనులు చేసుకునేటప్పుడు, ఏదైనా అర్జెంటుగా చేసే పనులు ఉన్నప్పుడు ఆ ట్రిగ్గరింగ్ యాక్షన్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. ట్రిగ్గర్ ఫింగర్ అంటే ఏమిటంటే యూజువల్గా బొటన వేలు కానీ రింగ్ ఫింగర్ కానీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఈ వేల్ని ఒకసారి ఇట్లా మడిచినప్పుడు కానీ, ఈ వేల్ని ఇట్లా ఒకసారి మడిచినప్పుడు కానీ, మళ్ళీ ఇట్లా తీయడానికి వచ్చేటప్పుడు చిన్న టక్ అనే సౌండ్ వస్తూ ఉంటుంది. దాన్ని ట్రిగ్గర్ ఫింగర్ అంటారు. మరి ఇది ఎట్లా వస్తుంది, ఎవరిలో వస్తుంది, వస్తే ఏం చేయాలి, ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అన్న విషయం మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. యూజువల్గా ఎట్లా వస్తుంది కానీ విషయాన్ని కానీ మనం ఆలోచన చేస్తే, యూజువల్గా అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కీళ్ళవాత రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, థైరాయిడ్ కానీ, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో కానీ, ఆర్ఎస్ఐ అంటే రిపీటెడ్ స్ట్రెస్ ఇంజురీస్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళలో, అంటే ఎక్కువగా ఎవరు హ్యాండ్స్ యూజ్ చేస్తారు, కంప్యూటర్ మీద పని చేసే వాళ్ళు కానీ, లేకపోతే ఆడవాళ్ళు కిచెన్లో వంట చేసేటప్పుడు కానీ, కొంతమంది మ్యూజిక్ ఓన్లీ చేతుల మీదనే ఆడిస్తూ ఉంటారు, వాళ్ళలో వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా వస్తుందా అంటే చెప్పలేము, కానీ బట్ వచ్చే అవకాశం మాత్రం డెఫినెట్గా ఉంది అన్నమాట. అసలు ట్రిగ్గర్ ఫింగర్ అంటే ఏమిటి? యూజువల్గా వేళ్ళు ఆడించాలంటే టెండాన్స్ చాలా అవసరం. ఎముకకి కండరం అతికేటప్పుడు మధ్యలో ఉండే సంధానకర్త అయిన స్ట్రక్చర్ని ఏమంటారంటే దాన్ని టెండాన్ అంటారు. ఆ టెండాను స్మూత్ ఫంక్షన్ జరగాలి అంటే చుట్టూ ఒక సైనోవియల్ లేయర్ అని ఒక లేయర్ ఉంటుంది. ఒక లిక్విడ్ షీత్లో అది టెండాన్ ముందుకు వెనక్కి కదులుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఆ షీత్ అనేది కన్స్ట్రిక్ట్ అయిపోతుందో, అంటే 7వ నెంబర్ కాలు ఉన్న వ్యక్తి 6వ నెంబర్ చెప్పు వేసుకోవడం లాంటిది. వేసుకుంటే తీయడానికి రాదు, తీస్తే వేసుకోవడానికి రాదు. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఆ పైన ఉన్న స్ట్రక్చర్ గట్టిగా పట్టుకుపోతుంది. లేదా అదే నెంబర్ చెప్పు, అదే నెంబర్ వ్యక్తి రాత్రిపూట బాగా జర్నీ చేసేసి పొద్దున పూట దిగి చెప్పు వేసుకుంటే ఎక్కదు. ఇక్కడ 2 అబ్జర్వ్ చేయాలి. అంటే బయట స్ట్రక్చర్ కన్స్ట్రిక్ట్ చేస్తుందా, లోపల స్ట్రక్చరే వాచిపోయిందా అనేది. రెండిట్లో మనం చేయాల్సింది ఏమిటంటే ఆ వాపు తగ్గించడం. ఒకవేళ లోపల స్ట్రక్చర్ మాత్రము వాచిపోయింది అంటే మాత్రము ఫిజియోథెరపీ తోటి సెట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు బయట స్ట్రక్చర్ కన్స్ట్రిక్ట్ అయిందంటే మాత్రం, అంటే 7వ నెంబర్ చెప్పు వేసుకునే వ్యక్తికి 5వ నెంబర్ చెప్పు, 6వ నెంబర్ చెప్పు ఇవ్వడం లాంటిది. అప్పుడు ఏం చేయాలి? చెప్పుని రిలీజ్ చేయాలి, లేదా క్లీన్ చేయాలి, లేదంటే దాన్ని తీసి మళ్ళీ కుట్టడం లాంటివి చేస్తే మళ్ళీ అది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ కూడా ఏం చేయాలంటే ఆ పైన ఉన్న స్ట్రక్చర్ని మనము రిలీజ్ చేయాల్సి ఉంటుంది. అట్లా చేస్తే ట్రిగ్గర్ ఫింగర్కి సంబంధించిన ట్రీట్మెంట్ పూర్తిగా దొరికే అవకాశం ఉంది. మరి అందరిలోకి ఆపరేషన్ చేయాల్సిన అవసరం పడుతుందా అంటే, ఫస్ట్ మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని సంప్రదిస్తే ఈ రెండిట్లో ఏ ప్రాబ్లం ఉందా అనేది నిర్ణయం తీసుకుంటారు. మొట్టమొదటి ప్రాబ్లం ఉందా, ఫిజియోథెరపీ తోటి సెట్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. లేదా చిన్న ఇంజెక్షన్ తోటి సెట్ అయిపోయే ఛాన్సెస్ ఉంది, స్టిరాయిడ్ లాంటి ఇంజెక్షన్. ఎందుకంటే చిన్న వాపే కాబట్టి, ఆ వాప్ అనేది ఓవర్ యూసేజ్ వల్ల వచ్చింది కాబట్టి. నెక్స్ట్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే కన్స్ట్రిక్షన్, బాగా టైట్గా పట్టుకపోయింది, అప్పుడు మనం ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. మరి మాకు ఎలా తెలుస్తుంది అంటే, యూజువల్గా ఒక పేషెంట్గా మాకు ఎలా తెలుస్తుంది అన్న ప్రశ్న మీరు కానీ వేస్తే, యూజువల్గా ఈ ఏరియాలో పెయిన్ వస్తూ ఉంటుంది, ఒక చిన్న బుడిపెలాగా ఉంటుందన్నమాట. ఆ బుడిపెను పట్టుకున్నప్పుడు మనం వేలు మడిచినప్పుడు చాపినప్పుడు ఆ బుడిపె అనేది కదులుతూ ఉంటుందన్నమాట. దట్ ఈస్ ద ఇండికేటివ్ ఆఫ్ ట్రిగ్గర్ ఫింగర్ డెఫినెట్లీ రిక్వైరింగ్ ఏ సర్జరీ ఇన్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్, నాట్ ఇన్ ఎవ్రీబడి. మరి ఫిజియోథెరపీ ఎట్లా చేయాలి, ఇంజెక్షన్ ఎట్లా తీసుకోవాలి, ఆపరేషన్ ఎట్లా చేయాలి? యూజువల్గా ఫిజియోథెరపీ ఎట్లా చేయాలంటే వాపు తగ్గే విధంగా చేయాలి. అంటే ఒక చిన్న బౌల్లో నీళ్ళు తీసుకొని, గోరువెచ్చని నీళ్ళు, దాంట్లో చిటికడి ఉప్పు వేసేసి చెయ్యి అంతా మునిగేట్టుగా పెట్టి మెల్లగా ఆడిస్తూ ఉండాలి. రక్త ప్రసరణ బాగా జరిగిపోయిన తర్వాత వాపు తగ్గే అవకాశం ఉంది. లేదా మీరు రెగ్యులర్గా రిపీటెడ్గా మూమెంట్ చేయడం వల్ల ఆ చుట్టూ ఉన్న స్ట్రక్చర్స్ లూజ్ అయిపోయి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. దీనివల్ల ట్రిగ్గర్ ఫింగర్ ఉపశమనం దొరుకుతుంది. ఇది చేసిన తర్వాత కూడా తగ్గకపోతే
డాక్టర్ గారికి అనుభవం ఉంటే డైరెక్ట్గా ఇంజెక్షన్ తీసుకోవచ్చు, లేదా పేషెంట్ కాన్ఫిడెన్స్ కోసం కానీ అనుభవం ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ అప్పుడు అల్ట్రాసౌండ్ గైడెడ్ స్టీరాయిడ్ ఇంజెక్షన్ తీసుకోవచ్చు. మరి స్టీరాయిడ్ ఇంజెక్షన్ తోటి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? లోకల్ స్టీరాయిడ్ తోటి ఎప్పుడు కూడా ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఆపరేషన్. యూజువల్గా 10 నిమిషాలలో లోకల్ ఆ ఏరియాలో మత్తిచ్చేసేసేసి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ హాస్పిటల్లో ఉంటే సరిపోయే ఆపరేషన్. చిన్న ఆపరేషన్ 10 నిమిషాల్లో. మీరు ఈ వీడియో చూసినంతసేపు కూడా పట్టదనమాట. అటువంటి ఆపరేషన్ చేయించుకుంటే సెట్ అయిపోతుంది. యూజువల్గా ఆపరేషన్ అంటే అందరూ భయపడుతూ ఉంటారు కాబట్టి ఫిజియోథెరపీ ఇంజెక్షన్ ట్రై చేయండి. కానీ అది కానీ రెసిస్టెంట్ అయితే, తగ్గనిది అయితే డాక్టర్ గారు నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ఆపరేషన్ అన్న తర్వాత ఆ ముందు ట్రీట్మెంట్ ట్రై చేసి మీ ఆరోగ్యాన్ని, డబ్బుని మాత్రం వేస్ట్ చేసుకోవడం ఎప్పటికీ మంచిది కాదు. ట్రిగ్గర్ ఫింగర్ ప్రమాదకరమైంది కాదు, ప్రాణాంతకమైంది అసలు కానే కాదు. అది వచ్చినప్పుడు మిగతా కండిషన్స్ కూడా దగ్గరలో ఉన్న థైరాయిడ్ కానీ, రుమటాయిడ్ కానీ, ఆల్కహాల్ అలవాటు కానీ, రిపీటెడ్ స్ట్రెస్ ఇంజరీస్ కానీ ఉన్నప్పుడు వాటిని కూడా జాగ్రత్తగా చూసుకోవడం అనేది, కంట్రోల్లో పెట్టుకోవడం అనేది ఎంతో ఉత్తమమైన ట్రీట్మెంట్. చికిత్సలో భాగంగా ట్రిగ్గర్ ఫింగర్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది.